తక్కువే, కాకపోతే దీనికి పని చెప్పలేదా మిమ్మల్ని తినేస్తుంది, పని చెప్పలేదా మిమ్మల్ని తినేస్తుంది, తీసుకెళ్ళండి అని. అసలుకే కష్టాల్లో ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవరు తీసుకెళ్ళట్లేదు, అదొక్కటే ఉంది, దానికి ఎన్ని కష్టాల్లో ఉన్నాడు, సరే ఎక్కగట్లే నేను ఏదో తిప్పలు పడతానని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఇంకా రుద్దుతాడు. బయటికి రాగానే నాకు బాగా ఆకలిగా ఉంది, ఫుడ్ కావాలని చెప్పేసి అడుగుతాడు. 10 రోజుల పరమాలు వస్తాయి, ఇంకా ఆ తర్వాత ఇల్లు కావాలంటాడు, ఇల్లు వస్తాయి, డబ్బులు కావాలి, మొత్తం వచ్చేస్తాయి. ఇంకేదైనా టెన్షన్ పడడం మొదలవుతుంది. అంతే కదా, ఏది పని చెప్పి అది తక్కువ చేసేస్తుంది, ఇంకా దానికి మళ్ళీ ఇంక పని చెప్పమంటుంది. ఇంకెందుకు టెన్షన్ కూడా, అమ్మ ఇది నన్ను తినేస్తుంది అని చెప్పి భయం వేసేసి ఒక మాలాంటి ఋషి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన అడుగుతారు, సార్ ఇది పరిస్థితి ఏం చేయాలంటే, ఏం లేదు మీరు టెన్షన్ పడుతూ భూమిలో ఒక సగం వరకు మళ్ళీ పైకి ఒక సగం వచ్చేదాకా ఒక కర్రని దించమని చెప్పు అని చెప్తారు. చెప్పేసి దానికి చెప్పు, ఎప్పుడైతే పని చెప్పదో అప్పుడు పైకి కింద తిరగను అని చెప్పి ఆ పని చెప్పమని చెప్తారు. సరే అది మళ్ళీ వచ్చేస్తుంది అది బుద్ధి. అలాగానే అది పని అంటే సరే నేను చెప్పినప్పుడు ఈ పని చేయండి, మిగతా టైంలో పైకి కిందకి ఎక్కుతూ వింటూ ఉండడం. సరే అనేసి అది వెళ్ళిపోతుంది. వెళ్ళగానే కొద్దిసేపు తర్వాత దీనికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అది ఏం చేస్తుంది వెళ్ళి చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తాను. వెళ్తే అది కింద పడి నిద్రపోతూ ఉంటుంది. మన మనసు కూడా అంతే, ఈ మనసుకి ఏదో ఒక పని ఇస్తూ ఉండాలి, మళ్ళీ దీనికి మసాలాలు కావాలి. ఈ మసాలాల్లో పడి ఇంకా అది అటటే వెళ్ళిపోతుంది, మళ్ళీ అది మనకి చాలా రకాల ఇబ్బందులు తీసుకొస్తుంటుంది. అయితే ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెడతామో మనకి ఆ మనసుకి ఏంటంటే అది లేస్తే మంచిదే, కానీ అది ప్రతిసారి లేస్తూ ఉండకూడదు. అలానే ఇది కూడా ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో ఆటోమేటిక్గా మన మనసు అనేది అది ఆ స్థితిలోకి వచ్చేస్తుంది, నిద్ర స్థితిలోకి. అప్పుడు ఏంటంటే అది ఇక ఎప్పుడైతే ఈ మన మనసు దీన్ని మామూలుగా ఏంటంటే మనకి చేతన స్థితి అంటారు, మనకి చేతన స్థితి అచేతన స్థితి అంటారు. అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఈ కాన్షియస్ మైండ్ ఉన్నంత వరకు మనకి ప్రాణశక్తి శరీరంలోకి రాదు, అదొక అడ్డుగోడలాగా ఉంటుంది. మనకి ఒక ట్యాప్కి మనం ట్యాప్ ఆపేస్తే ఎట్లా ఉంటుందో ఈ మన మనస్సు పనిచేస్తున్నంత వరకు మీకు ఆ శక్తి లోపలికి రాదు. ఎప్పుడైతే అది ఆపేస్తామో అప్పుడు మనకి ఈ ప్రాణశక్తి మన లోపలికి వస్తుంది. ఓకేనా? ధ్యానం చేస్తే ఆనాపానసతి ధ్యానం అంటే ఒక రకంగా బస్ ఎక్కేది ఏంటి, ఈ ధ్యానం ఆనాపానసతి ధ్యానం చేస్తుంది. అంటే మన శ్వాస మీద ధ్యాస. ఆనాపానసతి అంటే తెలుసా ఎవరికన్నా? మళ్ళీ ఇది కూడా చెప్పమంటారా? లేదు మంచిది, తెలియని వాళ్ళు చెప్తాను. ఇది యాక్చువల్గా బుద్ధుడు ఆయన కనుక్కున్నారు. ఆనా అంటేనేమో మన లోపలికి, ఇది యాక్చువల్గా పాలీ భాష అంటారు. పాలీ భాషలో అప్పట్లో వాళ్ళు బుద్ధుడు ఆయన ఉన్న టైంలో పాలీ భాష అంటారు. ఈ భాషలో ఆనా అంటేనేమో గాలి పీల్చుకోవటం, అపాన అంటే వదలటం, సతి అంటే ఆ రెండింటిని కూడుకొని ఉంటాం, అంటే మనం వాటిని గమనించడం. ఆనాపాన సతి అంటే మనలో జరిగే శ్వాస నిశ్వాసాలని మనం ప్రతి క్షణం గమనిస్తూ ఉంటాం. దీన్ని ఆనాపాన సతి ధ్యానం అంటారు. గుర్తుంచుకోండి, మళ్ళీ పోయి నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా వస్తే అడుగుతాను. ధ్యానం దేనికి? మనం ఆలోచన రహిత స్థితికి రావటానికి. ఓకేనా? ఆలోచన రహిత స్థితికి రావటం వరకే నీ పని, మిగతా అన్ని ఇంకా అవే చూసుకుంటాయి, ఇంకా నువ్వేం చేయాల్సిన పని లేదు. ఓకేనా? ఆనాపాన సతి అదే ఆలోచన రహిత స్థితికి రావడానికి మార్గం ఏంటి? ధ్యానం. ధ్యానం చాలా రకాలు ఉన్నాయి, కానీ ఈ ఆనాపాన సతి ధ్యానం మనకి ఆ ముక్తిని, ఆ స్థితికి తొందరగా తీసుకెళ్తుంది. మిగతా ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు క్రియాయోగం అనేసి చాలా రకాలు ఉన్నాయి. కాకపోతే వాటిలో ఏంటంటే ప్రయాస ఎక్కువ, మళ్ళీ దాన్ని సరైన మార్గాలు కొంచెం అవి అంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి. అవి మనకి నార్మల్గా తెలియదు. ఒక పెద్ద గురువు గారి దగ్గర కూర్చొని వాళ్ళు హిమాలయ దగ్గర వస్తారు కదా గురువు గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది పట్టుదలతో మనం నేర్చుకొని సాధన చేస్తే యాక్చువల్గా మీ అందరికీ 108 సంవత్సరాలు యోగి గారు తెలుసా? సదానంద గారు. ఆయన పోయినసారి యాక్చువల్గా ఆయన కథే విన్నామంటే మనం అసలుకి సులువుగా ఇంకా అసలు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చేయచ్చు. ఆయన చాలా సంవత్సరాల క్రితం హిమాలయ వెళ్ళారు. ఆయన సంవత్సరానికి 1 నెల వస్తారంట అంతే. మనకి ఇక్కడికి వచ్చేసి ఇంకా ఆయనకి వేరే ఏమైనా పనులు ఉంటే అవి చూసుకొని మళ్ళీ కొంచెం అక్కడిక్కడ ఈ క్రియాయోగం చెప్పి వెళ్ళిపోతారట. అయితే ఆయన ఒకసారి వచ్చారంట. వచ్చినప్పుడు హైదరాబాద్లో మన పత్రిజీ గారికి ఒక పోస్టర్ చూశాడంట.
చూసేసి ఏంటి ముక్తి వెంటనే వచ్చేస్తుంది అంటున్నాడు, ఆ పిరమిడ్ మీద కూర్చుంటే ప్రతి ఒక్కడే ఏదో ముక్తి గురించి చెప్పటమే ఇట్లా వస్తుంది, ఈజీగా వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి అంత ముక్కు తపస్సు చేసి ఆ హిమాలయాల చలికి కష్టపడి చేస్తేనే వాళ్ళకి రావట్లేదు. ఎన్నెన్నో సంవత్సరాలు చేస్తే ఏమైంది ఆ పిరమిడ్ మీద కూర్చుంటే కష్టమని వచ్చేస్తుంది అని చెప్తున్నారు. వీళ్ళు ప్రతి ఒక్కరు అంటే జనాన్ని మోసం చేయడం బాగా అలవాటు చేసుకున్నారని చెప్పి ఆయనకి తెగ కోపం వచ్చింది. కోపం వచ్చేసింది, ఇక లేదు తాడో పెట్టి తెలుసుకోవాలి, మా ప్రతిసారి ఎక్కువైపోతున్నారు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు సార్, ఇంకేం వెళ్ళి నాకు మీతో మాట్లాడాలి అని అంట. అంటే ఒక 2 నిమిషాలు సార్ వీళ్ళు ఉంచమంటారా లేకపోతే పంపించమంటారా అంటే సరే పంపించండిలే అన్నానంట. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళందరూ పాప గురువులు ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళు గౌరవిస్తారులే, అంటే అందరి ముందు గొడవ పట్టడం అట్లా చేయరు. వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు ఏమైనా ఎవరైనా తిట్టాలన్నా సరే అందుకని అంటారు పెద్దవాళ్ళు కూడా, నువ్వు ఎవరైనా ఇప్పుడు మన పిల్లల్ని ఒకసారి ఏంటంటే మనం అందరి ముందు తిట్టేస్తుంటాం మన పిల్లల్ని రోడ్డు మీద కూడా, నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే సరే తర్వాత వాళ్ళని సపరేట్గా చెప్పాలి. అది అంటే ఒక నియమం, అది మనం ఆ నియమం పాటించాలి. ఇంట్లో పిల్లల్ని చిన్నప్పుడు మా ఇక్కడ పల్లెటూరులో వాడిని కొట్టుకుంటూ తీసుకుపోయే రోజులు ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి కానీ ఒకప్పుడైతే అంతే కొట్టుకుంటూ కూడా తీసుకుపోతుంటారు. సో ఆయన ఏంటంటే సరే వాళ్ళని వెళ్ళమంటే సరే అని వాళ్ళని ఇంకా ఈయన స్టార్ట్ చేశాడు. ఏంది నువ్వు అట్లా అసలు ఏదో సింపుల్గా పిరమిడ్ కింద కూర్చుంటే ఆ స్థితి వస్తుంది అని చెప్పేసి నువ్వు జనాలు ఇట్లా చేస్తున్నావు, నేను ఎంతెంత చేస్తే కానీ ఇది రాలేదు అని చెప్పేసి ఇంకా ఆయన్ని ఇంకా క్లాస్ పెట్టుకొని మొదలుపెట్టాను. ఇంకా పత్రిక గారు కొద్దిసేపు ఉండి స్వామి ఇదంతా ఎందుకులే, ఇంకా మా పొరను పిలుస్తాను, మీరు వెళ్ళి ఆ పిరమిడ్ కింద ఒక అరగంట కూర్చోండి అని చెప్పేసి ఆయనకి పంపించాను. ఆయన 10:30 ఉదయం 10:30 ఇప్పుడు వెళ్ళారంట. ఆయన తిరిగి వచ్చింది 1:30 ఎంత అయిందంట, 1:30 ఇంకా పైన అయినట్టుంది, కొద్దిగా ఎక్కువసేపు వచ్చారు. వచ్చిన తర్వాత అబ్బా ఈ అరగంట అసలు నాకు తెలియలేదు, చాలా తొందరగా నేను ఆ స్థితికి వెళ్ళిపోయాను అని చెప్పేసాను. ఇంకా స్వామి మీరు అరగంట కాదు ఇప్పుడు చూడండి టైం అంతేందో 3 గంటలు కూర్చున్నారు అనగానే ఇంకా ఆయన వెంటనే ఆయనకి యాక్చువల్గా అక్కడ వీళ్ళు ఆ స్థితికి రావడానికి ఫస్ట్ క్రియాయోగాలు చేస్తారు. ఆ క్రియాయోగాలు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు చేసిన తర్వాత అప్పుడు ఆ స్థితికి వెళ్ళటానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే అట్లాంటిది ఇక్కడ ఈయనకి ఒక అసలు 5-10 నిమిషాల్లోనే ఆ స్థితికి ఏం చేయకండి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇదంతా చూసి అమ్మ ఇందులో ఏదో ఉందని చెప్పేసి ఇంకా వెంటనే పత్రిక గారికి సారీ చెప్పి అప్పటి నుంచి చూడండి నార్మల్గా ఆయన అసలు ఉండరు. అట్లాంటిది ఆయన ఇప్పుడు ఈ ప్రచారంలో భాగంగా అసలు విపరీతంగా తిరుగుతున్నారు ఆయన చూడండి. అంటే ఇక్కడ మనము ఏదో అంటే సరే ఇదంతా ఏదో పుట్టకం ఇదేమి అట్లా కాదు, ఆల్రెడీ మన ముందు ఉన్నారు అందరు. మళ్ళీ ఇక్కడ ఈ ధ్యానాన్ని ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తామంటే ఇది చాలా సులభమైంది, సహజం. మళ్ళీ ఇందులో అంటే జనరల్గా ఏంటంటే మంత్రాలు లేదా పూజలు ఇట్లా చేయాలా అట్లా చేయాలా ఇది ఏం లేదు. నీకు నువ్వు సహజంగా ఉండటమే ఈ ధ్యానం. అంటే నీకు నువ్వు సహజంగా ఉంటావు. సహజంగా ఉంటాం అంటే ఏంటి, మీరు ఎలా ఉన్నారంటే అర్థం. ఇప్పుడు రోజు మనం రాసిన ఏదైతే శ్వాస తీసుకుంటున్నాం, కాకపోతే ఇక్కడ మనము ఎరుకతో ఉండాలి. ఒక మాట ఉంటుంది ఎరుకతో, అంటే నువ్వు మాట్లాడే మాట కూడా నువ్వు వినేది చూసేది ఏదైనా సరే ఎరుకతో నీకు తెలియాలి. మనం చూస్తుంటాం ఒకసారి ఎవరైనా మీద కోపం వచ్చిందంటే మనం ఎట్లా మాట్లాడతాం, అసలు మనం ఏం నోట్లోకి వస్తుందో మనకే తెలియదు. ఆ కోపంలోకి వచ్చిన తర్వాత మనకు అసలు ఏం కంట్రోల్ ఉండదు. దానివల్ల ఆ రిలేషన్స్ చాలా దూరం వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి ఎవరైనా చెప్పగలరా? అంటే మన మీద మనకి ఆ పట్టు రావట్లేదు, ఆ కోపాన్ని మనం తగ్గించుకోలేకపోతున్నాం, ఆ ద్వేషాన్ని మనం తగ్గించుకోలేకపోతున్నాం. ఎందుకు చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? మనకి కోపం వచ్చింది అది ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషంగా మారి ఇక తర్వాత ఇంకా ఎంత దాకా వెళ్తుందంటే ఇంకా వాడి కొన్ని అయితే చంపేదాకా కూడా వెళ్తుంటాయి, మనం చంపేదాకా కూడా వెళ్తుంటాయి, సూసైడ్ చేసుకుంటారు ప్లస్ చంపేదాకా కూడా వెళ్తుంటారు. ఎందుకు అవుతున్నాయి? ఎందుకు మనం వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నాం? ఎందుకంటే ఇందాక మీకు చెప్పానే సహజంగా మనం ఇప్పుడు సహజంగా లేము, అసహజంగా ఉన్నాం. ఎలా అంటే ఇప్పుడు ఈ గాలి నేను ఈ పంచభూతాలు మనం ఏదైతే ఉందో
వాటితో ఎవరైనా అమ్మా పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను, ఎవరైనా దాంతో పలకరించారా ఈ 4 రోజులు? పలకరించారా ఎవరైనా? రోజు ఇప్పుడు ఎవరైనా పలకరిస్తున్నారా? సూపర్ అమ్మా. గాలి లేకపోతే మీరు ఉండగలరా? కానీ దాన్ని ఎప్పుడైనా సరే ఒక్క 5 నిమిషాలైనా దాంతో మాట్లాడారా? భూమి అసలు మనం నిలబడటానికి కారణమే భూమి. ఆ భూమిని ఎప్పుడైనా సరే మీరు పొలానికి వెళ్తారు, ఒకప్పుడు పొలానికి వెళ్ళినప్పుడు కనీసం ఇక్కడ ధనవన్నా పెట్టేసి వెళ్తారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అట్లా వెళ్ళేవాళ్ళు? ఉన్నారమ్మా ఎవరన్నా? అదేనమ్మా, అంటే తక్కువయ్యారు, ఏదో ఒకరిద్దరు తప్ప. అంటే చూడండి, దేని వల్ల అయితే మనం నిలబడి ఉన్నామో, దేని వల్ల అయితే మనం మొత్తం ఉందో దాన్ని మనం మర్చిపోయాము. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఎండ ఒకరోజు రాకపోతే అసలు ఎంత ఇబ్బందిగా ఉంటది, పని చేయదు. అట్లా దాన్ని ఎప్పుడైనా మనం ఒక్కసారైనా ఉదయం రాగానే ఆయన ఫ్రీగా అక్కడ ఎదురు కనిపిస్తుంటాడు, ఒక్కసారైనా పలకరించారా? రాత్రి చంద్రుడు అసలు ఆయన చూడగానే మన మనసులు అది ఎట్లా అంటాడే కానీ అసలు ఆ పౌర్ణమి చంద్రుడు చూడగానే అసలుకి మనసులో ఒక రకమైన ప్రేమ వచ్చేస్తుంది. అంత వాడు ఎట్లా అంటాడే కానీ అంటే కానీ చూస్తున్నారు ఎవరన్నా? ఈ మధ్య కొద్దిగా ఏదో ధ్యానం పూజలు వచ్చిన తర్వాత అప్పుడు కొద్దిగా పౌర్ణమి అంట మంచిదంట. అది కూడా ఏంటంటే అది కూడా మనకి ఒక నమ్మకంతో చూస్తున్నామే తప్ప నిజంగా వాళ్ళతో మాట్లాడట్లేదు, మనం స్నేహం చేయట్లేదు. పౌర్ణమి రోజు వెళ్తే మంచిదంట అంతే. అలా ఇక్కడ ఏమవుతుందంటే మనము ఆ ప్రకృతికి ఇప్పుడు చూడండి, మన చాలా మంది లేవగానే ఏం చేస్తారు? టీ పెట్టుకుంటారు కదా. పై దగ్గరికి వెళ్తారా? ఉదయం లేవగానే ఏదో ఒకటి పై దగ్గరికి వెళ్తారు కదమ్మా. ఎవరన్నా సరే ఒక్కసారి ఆ పొయ్యి ఆ నిప్పు మంట వెలిగిస్తారు కదా స్టార్టింగ్, దానికి ఎవరైనా దండం పెట్టుకున్నారా? కనీసం నువ్వు అసలుకి ఆ మంట రాకపోతే మీకు ఆ రోజు పని స్టార్ట్ అవుతా? దానికి ఎప్పుడైనా థ్యాంక్స్ చేస్తారా? ఏం లేదు, వెలిగిస్తా, గ్యాస్ అయిపోయింది ఇంకో గ్యాస్. అంటే ఇక్కడ మనం ఏమైతుందంటే మనం తెలియకుండా ఇవి ఏవి లేకపోయినా మనం బతకలేము. ఇవి గాలి, నీరు, చెట్టు ఇవి ఏమి లేకపోయినా మనం బతకలేము. అయినా సరే మనం వాటిని పట్టించుకుంటాం. అంటే మనం ఏదైతే సహజంగా మనకు అవసరమో దాన్ని మనం వదిలేసాం. మన కరోనా టైంలో ఎక్కువ మంది దేనికి చనిపోయారమ్మా చెప్పండి? భయం ఒకటి. ఆ భయంతో ఏమైంది? ఊపిరి అందక చాలా మందికి ఆక్సిజన్ సరిపోక చూడండి అసలుకి మనకి మొత్తం గాలి ఆక్సిజన్. ఆ టైంలో ఆక్సిజన్ సిలిండర్ లేక చనిపోయారు చాలా మంది. చూడండి ఎంత ఘోరం మనం. అంటే నార్మల్ గా ఉన్నప్పుడు ఫ్రీగా వస్తుందిరా బాబు మీరు గాలి పీల్చుకోండి అంటే నాకు వద్దు. అదే హాస్పిటల్ వాడికి రోజుకి ఎంత ఇస్తామమ్మా మనం? హాస్పిటల్ జాయిన్ అయితే వాడు పెడతాడు 10,000 5,000 ఐసీలో అప్పుడు పెడితే ఇది బాగుంది. యాక్చువల్గా మీరు సహజంగా మీరు రోజు దీని మీద ధ్యాస పెట్టకపోతే కంపల్సరీగా మీరు 10,000 ఇచ్చి వాడి దగ్గర ఇది పెట్టించుకోవాల్సి వస్తుంది. చూడండి మనము ఒక చిన్న యాక్సిడెంట్, ఒక చిన్న అనారోగ్యం రాగానే ఐసీ అక్కడ ముందు వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఆక్సిజన్ పెడతాడు. దానికి రోజుకి 10,000 అడిగింది. ఆ స్థితికి ఎందుకు వస్తుంది? ఎందుకంటే మన శరీరంలో కావాల్సినంత ఆక్సిజన్, కావాల్సినంత గాలి మనము నార్మల్ గా ఉన్నప్పుడు ఇది ఫ్రీ. మనకి ఇదొక దరిద్రమైంది, ఫ్రీ ఏది మనకు మంచిది కాదు. అదొకటి ఫిక్స్. మనం ఫ్రీ ఏది మంచిది కాదు. యాక్చువల్గా ఈ సృష్టిలో నిజంగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఏదైతే బాగా అవసరమో అవన్నీ ఫ్రీగానే దొరుకుతున్నాయమ్మా. ఇప్పుడు మనలో ఈ శ్వాస ఉంటే మనం ఏమంటారు? శివం అంటారు, లేదంటే ఏమంటారు? శవం. పక్కన పడేయండి. అరే మనోడే పక్కకు రాదు, మిగతా వాళ్ళు మనకి ఇక్కడ వచ్చి పడ్డామనుకోండి, ఇక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళు మొగుడు భార్య అయినా సరే అక్కడికి వెళ్ళడానికి భయపడతాం. చూడండి అంటే మనము ఎంత పక్కకు వచ్చాము అంటే సహజ స్థితిని మనం వదిలేసాము. మెయిన్ ఏంటంటే ఈరోజు మనం ఈ క్లాస్లో మనం ఈ ప్రకృతితో ఎలా దగ్గర అవుతాం, దీనివల్ల మనకి ఏం బెనిఫిట్స్, ఇది మళ్ళీ నేను ఒక ధ్యానము ఇది మనకి